హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ మనం స్టార్ట్ చేసి దాదాపుగా 6 నెలలు అయితే అవుతుంది. సో మనం స్టార్ట్ చేసిన కాడి నుంచి మన ఛానల్ ఈ రోజుకి మానిటైజేషన్ అయితే అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేసి మన వీడియోలు ఎవరైతే చూసారో, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నేను గ్రాటిట్యూడ్ అని తెలుపుతున్నా. సో మీ అందరి వల్లే ఈరోజు మన ఛానల్ యూట్యూబ్కి సంబంధించినటువంటి వాచ్ టైం ఏదైతే ఉందో 3000 ఈ యొక్క వాచ్ అవర్స్ మనమైతే కంప్లీట్ చేసుకున్నాం. సో అదేవిధంగా మానిటైజేషన్కి సంబంధించి మన ఛానల్కి మానిటైజేషన్ కూడా చేసుకోమని అయితే వచ్చింది. సో ఇదంతా కూడా మీ యొక్క సపోర్ట్ తోటి మన ఛానల్ అయితే ఈ విధంగా మానిటైజేషన్కి మనం అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేశారో, ఎస్పెషలీ తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది కూడా మన ఛానల్ని వాచ్ చేయడం అయితే జరిగింది. సో మీ అందరి సపోర్ట్ వల్ల, సో మీ అందరి బ్లెస్సింగ్ వల్ల ఈరోజు మన ఛానల్ అయితే ఈ విధంగా 3000 ఈ యొక్క వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తున్నాం. సో ఈ విధంగానే మీ అందరూ సపోర్ట్ నాకు ఉండాలని చెప్పి, సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు ఎవరైతే చూసారో మీ అందరి బ్లెస్సింగ్ వల్ల ఈరోజు మన ఛానల్ ఈ యొక్క మానిటైజేషన్కి అయితే అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్యూచర్లో కూడా మీకు మరిన్ని మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీకు జెన్యూన్గా, అదేవిధంగా ఏదైతే సమాచారం ఉందో అది తెలుసుకొని మీకైతే నేను తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అదేవిధంగా మన ఛానల్లో ఇంకా కూడా మంచి మంచి ఒక ట్రావెలింగ్కి సంబంధించి, లేకపోతే ఇంకా వేరే ఐడియాస్ ఉన్నాయి. సో అన్నీ కూడా నేను ముందు మన ఛానల్లో నేను ఏదొచ్చినా సరే మన ఛానల్లో నేను చేయాలనుకుంటున్నాను. ట్రావెలింగ్ సంబంధించి, లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఏదైనా ఒక టెంపుల్స్ గురించి కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక తెలుసుకొని దాని గురించి మీకు డీటెయిల్స్గా నేను చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇవి ముందు మన ఛానల్లో వస్తుంటాయి. వాటితో పాటు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క స్కీమ్స్ కూడా ఇవి కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాను. సో ఎస్పెషలీ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైతే మన వీడియో చూసి మన సపోర్ట్ ఎవరైతే చేశారో, సో మీ అందరికీ మరొకసారి నేనైతే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో మీ వల్లే ఈరోజు ఈ యొక్క యూట్యూబ్కి సంబంధించినటువంటి బిగ్ అచీవ్ అయితే నేనైతే చేయడం అయితే జరిగింది, రీచ్ అవ్వడం అయితే జరిగింది. సో చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాలు వీడియో చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఈ యూట్యూబ్కి సంబంధించి ఈ యొక్క 3000 వాచ్ అవర్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మనకి మీ అందరి సపోర్ట్ వల్లే ఈ యొక్క 3000 వాచ్ అవర్స్ అనేది నేను కేవలం ఒక 6 నెలల్లోనే చేయడం అయితే జరిగింది. ఇది చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. సో యూట్యూబ్కి సంబంధించి మన ఛానల్లో ఒక జర్నీ నేను ఈ వీడియోలో మీకైతే చెప్పాలని ఆశపడుతున్నాను. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే ఎవరికైతే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ, లేదంటే యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను కానీ నేనైతే ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మన వీడియోలు చూసి మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో నీకెందుకు వీడియోలు చేస్తున్నామని చెప్పి మనల్ని ఇలాగ అడిగే వాళ్ళు ఉంటారు. సో అన్నీ కూడా నేను ఇంతకులే మనం చేసేది ఏదో మనం హార్డ్ వర్క్గా చేసి మనం అనుకున్నది మనం బిలీవ్ చేయొచ్చు. సో వేరే వాళ్ళకి మన ఐడియాస్ ఇలాగ చెప్పి వాళ్ళకి మనం డిస్కరేజ్ చేయొచ్చు అనే ఒక థాట్స్తో అయితే నేను ఎవరికైతే ఛానల్ స్టార్ట్ చేశానని కానీ, లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి నేనైతే ఎవరికి చెప్పలేదు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ 1K సబ్స్క్రైబర్స్ వచ్చారో అప్పుడైతే కొంతమందికి చెప్పడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేదంటే స్టార్ట్ చేశారో, లేకపోతే వీడియోస్ చేస్తున్నారో, మీరు ఎవరైతే ఉంటారో మీరు మీ హార్డ్ వర్క్ చేయండి. డైలీ వీడియోస్ అనేది కంటిన్యూగా పోస్ట్ అయితే చేయండి. సో మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు చూసి మీకు సజెషన్స్ ఇచ్చినా, లేకపోతే మీ వీడియోలు మీకు ఏదన్నా కొన్ని టిప్స్ వాళ్ళు చెప్పినా మీరు అది దృష్టిలో పెట్టుకోండి. లేకపోతే మీ ఓన్గా మీకు ఏదైతే మీ వీడియోస్ ఇంకెలా బాగా చేయాలి, లేకపోతే దాంట్లో మనం ఎలాగా గ్రోత్ అవ్వాలన్నది మీరే ఒకసారి మీ వీడియోస్ని రీకాల్ చేసుకొని చూసుకొని వేరే వాళ్ళ ఫోన్లో చూసుకొని మీకు 1-2 సార్లు మీరు మీ మీద ఫస్ట్ ఎవరైతే వీడియోలు చేయాలనుకుంటున్నారో మీ మీద మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో ఎవరు ఏదో అంటారు, మనల్ని ఎవరో ఏదో అడుగుతున్నారు, సో ఈ యొక్క థాట్స్ అయితే మీరైతే ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో వ్యూస్ రాకపోయినా, సబ్స్క్రైబర్స్ రాకపోయినా, మీరు ఏదైతే బిలీవ్ చేశారో ఒక 1 ఇయర్ పాటు దీన్ని ఒక ఇంపార్టెంట్గా తీసుకొని మనకు వాచ్ టైమ్ సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా మనం అయితే కష్టపడాల్సి ఉంటుంది కంపల్సరీ. అది ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి.
సో ఎవరో ఏదో అంటారని చెప్పి మనం డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అది మీరు మనసులో పెట్టుకోవద్దు. మీకు వ్యూస్ ఇంపార్టెంట్. వ్యూస్ వస్తే వస్తాయి, లేకపోతే రావు. సో ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు 2 మంత్స్ వరకు వ్యూస్ రాలే. నేను వీడియోస్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటాక నాకు వచ్చిన వీడియోస్ ఏ ఫస్ట్‌లో నేను పెట్టేవాడిని. సో తర్వాత ఎప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చి నేను వీడియోస్ చేయడం మొదలుపెట్టానో అక్కడి నుంచి నాకైతే మూడో నెల నుంచి నాకైతే ఛానల్ గ్రోత్ అనేది రావడం అయితే జరిగింది. సో స్టార్ట్ చేసిన వెంటనే మనం వీడియోలు పెట్టగానే మనకి వ్యూస్ వచ్చేయాలని చెప్పి అలాగైతే మీరు అనుకోవద్దు. సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు ఏదైతే కంటెంట్ మీరు అనుకుంటారో ఆ కంటెంట్‌ని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది. సో కొంతమందికి త్వరగా వచ్చేయొచ్చు. ఫేమ్ అయితే ఎవరికైతే ఉంటదో వాళ్ళకి త్వరగా వచ్చేద్ది. మనం కొంచెం కష్టపడాలి. మనం కష్టపడితే 1 ఇయర్‌లో మనకు కొంచెం ఈజీగా అవుతది. నాకైతే 6 మంత్ అయితే ఈ యొక్క వాచ్ అవర్స్ రావడానికైతే టైం పట్టింది. సో ఈ విధంగా ఫస్ట్‌లో ఎవరైతే స్టార్ట్ చేస్తారో మీరు మీ 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 మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది మీరు చాలా బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకొని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. వ్యూస్ వచ్చినా రాకపోయినా మీకు అలాగా ఏదో ఒక వీడియో మీకైతే క్లిక్ అనేది అవుతుంది. సో ఆ తర్వాత నుంచి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు వీడియో చేయడానికి మీకు అవకాశం అనేది ఇంకా తర్వాత మీకు బూస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు కాన్ఫిడెన్స్ మీకు మీ మీద ఉండాలి. సో ఇదే నా ఫస్ట్ ఛానల్. ఇదివరకు నేనైతే ఎప్పుడు ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. సో నేను ఫస్ట్ ఛానల్‌లో ఇదే అనుకున్నాను. సో ఛానల్ పెట్టిన తర్వాత కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నేనైతే వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది. సో నేనైతే ఇదివరకు ఎప్పుడూ ఛానల్ అనేది అసలు క్రియేట్ చేయలేదు. నాకు యూట్యూబ్ అంటే కూడా ఏంటో తెలీదు. సో ఈ విధంగా నేను వీడియోలు తీసుకొని నాకు నేనే వీడియోలు తీసుకొని ఫస్ట్‌లో ఎవరినో తీయమన్నాను. సో వాళ్ళు తీసేవారు. మనకు కొంచెం మొహమాటం వచ్చి ఆ వీడియోలో మనం సరిగ్గా మాట్లాడే అలాంటి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. సరే ఎందుకులే అని చెప్పి తర్వాత నేనే ట్రైపాడ్ తీసుకొని వీడియోలో షూట్ చేయడం అనేది చేసుకుంటున్నాను. సో తర్వాత నేను వీడియోలకు సంబంధించి నేను ఇన్‌షాట్‌లో అయితే నేను ఎడిటింగ్ ఈ థంబ్‌లైన్స్ అన్నీ కూడా నేను ఇన్‌షాట్‌లో అయితే నేను ఎడిటింగ్ అనేది చేస్తాను. సో వాయిస్ ఓవర్ కూడా అందులో ఇచ్చుకోవచ్చు కాబట్టి ఆ యాప్ అనేది చాలా నాకు యూజ్‌ఫుల్‌గా ఉంది. నేను ఎడిటింగ్‌లు కూడా నేను యూట్యూబ్‌లో చూసి వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి చూసి నేనైతే ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నేనైతే దానికి సంబంధించి అయితే నేర్చుకోవడం అయితే జరిగింది. సో ఏదో నాకు ఏది తెలిసినా, నాకు ఏది తెలియకపోయినా నేను మాక్సిమం యూట్యూబ్‌లో చూసుకుంటాను. రిఫరెన్స్ వీడియోలు ఏవైతే ఉంటాయో అవి చూసుకొని నేనైతే దానికి సంబంధించిన అన్నీ కూడా యూట్యూబ్‌కి సంబంధించి నేను అన్నీ కూడా యూట్యూబ్‌లో నేర్చుకొని అయితే నేనైతే అది చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా నా ఛానెల్‌లో చాలా తక్కువ మందికి తెలుసు. ఎవరైతే ఉంటారో వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే మాత్రమే దీనికి సంబంధించి ఛానెల్ అనేది ఉందని చెప్పి చాలామందికి తెలుసు. సో, యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేసి వీడియోలైతే ఎవరైతే చేస్తున్నారో అందరికి కూడా ఒక బిగ్ డౌట్ ఏంటంటే, అసలు వాచ్ టైమ్ ఎలాగొచ్చేస్తాయి? ఇంత తొందరలోనే ఎలాగొచ్చేస్తాయి అని అంటారు. సో, నాకైతే నేను డైలీ వీడియోస్ అనేది చేసి నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ అనేది చేయడం అయితే జరిగింది. సో, నేను అప్‌లోడ్ చేసిన నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను అలాగే అప్‌లోడ్ చేస్తా ఉంటే అదే సడెన్‌గా నా ఛానెల్‌కి 2 మంత్స్ తర్వాత గ్రోత్ అనేది రావడం అయితే జరిగింది. తర్వాత నాకు ఒక్కో వీడియోకి ఒక 400, 300 సో, ఆ విధంగా కూడా రావడం అయితే జరిగింది. సో, ఈ ఈ విధంగా మనం వీడియోలు చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా అది రీచ్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి స్పెషల్‌గా నేనైతే ఏం చేయలేదు. వీడియోలు అనేది అప్‌లోడ్ అనేది చేసేవాడిని. డైలీ అప్‌లోడ్ అనేది చేసేవాడిని. సో, ఆ విధంగానే నాకు వాచ్ అవర్స్ అయితే రావడం అయితే జరిగింది. సో, చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. అది నేనైతే పట్టించుకోలేదు. వాచ్ టైమ్ అనేది జెన్యూన్‌గానే మన వీడియోలు పెడతా ఉంటే అది వాచ్ టైమ్ మీద రావడం అయితే జరుగుతుంది. సో, ఆ విధంగానే మనకి సబ్‌స్క్రైబర్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సరే అయితే ఈ విధంగా అయితే మన యూట్యూబ్ జర్నీ అయితే ఛానెల్ అయితే మనం క్రియేట్ చేయడం, ఛానెల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు సపోర్ట్ ఈ విధంగా చేయడం అయితే జరిగింది. సో, ఇది ఓవరాల్‌గా ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే మీ అందరి బ్లెస్సింగ్ వల్ల, మీ అందరి యొక్క ఆహ్, మన ఛానెల్‌ని సపోర్ట్ చేయడం వల్ల మన ఛానెల్ ఈరోజైతే యూట్యూబ్‌కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే మానిటైజేషన్‌కి సంబంధించిన ఆ యొక్క 3000 వాచ్ అవర్స్ అయితే రావడం అయితే జరిగింది. సో, ఈ విధంగానే మీ బ్లెస్సింగ్ ఎప్పుడు నా మీద ఉండాలని చెప్పి సో, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా నా మీద ఉండాలి. మన ఛానెల్ మీద ఉండాలి. మన ఛానెల్ మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచిగా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, మన ఛానెల్ ఇంకా కూడా ట్రావెలింగ్ సంబంధించి కూడా తొందరలోనే రాబోతాయి. సో, అవన్నీ కూడా మీకు చాలా మంచిగా ఉంటాయి. సో, ప్రతి వీడియో కూడా మిమ్మల్ని చాలా మంచిగా అయితే నేను చేయడానికైతే ట్రై చేస్తున్నాను. సో, ఈ విధంగా మన ఛానెల్ మీరందరి సపోర్ట్ వల్ల 3000 వాచ్ అవర్స్ అయితే మన ఛానెల్ కంప్లీట్ చేసుకుంది. చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను ఆశపడుతున్నా. సో, అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్‌ఫుల్. సో, మీ బ్లెస్సింగ్ ఎప్పుడు నా మీద ఉండాలి. సో, మీ అందరికి కూడా చాలా గ్రాటిట్యూడ్ అనేది నేను తెలుపుతున్నాను. సో, మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.